శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆదివారం రోజున రాగి చెంబు అలానే ఉప్పుతో ఈ పరిహారం చేయండి. అంతే, ఇక మీ జీవితంలో 24 గంటల్లో అదృష్టం అనేది మీ తలుపు తడుతుంది. మీ జీవితంలో నుంచి కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అంతేకాదు, 24 గంటల్లో దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. రాగి చెంబు అన్నా, ఉప్పు అన్నా చాలా పవిత్రమైనటువంటివి. రాగి చెంబు కూడా చాలా పవిత్రమైనటువంటిది, ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది. అందుకే పూజల్లో మనం ఖచ్చితంగా రాగి చెంబును ఉపయోగిస్తూ ఉంటాము. రాగి చెంబు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది, దరిద్రాన్ని తొలగిస్తుంది, లక్ష్మీదేవి కటాక్షాన్ని పాత్రలు చేస్తుంది. అంతేకాదు, రాగి చెంబంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. అందుకే మనం వెండి కలశాలున్నా, బంగారు కలశాలున్నా శాస్త్రీయ పరంగా అయితే ఖచ్చితంగా రాగి చెంబును మాత్రమే పూజలకి, పరిహారాలకి వాడుతూ ఉంటాము. కాబట్టి రాగి చెంబు అనేది చాలా విశేషమైనటువంటిది. రాగి చెంబు అంటేనే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. రాగి చెంబు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్య పరంగానూ మేలు చేస్తుంది. ఇక ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఉప్పు అనేది ఎంత శక్తివంతమైనటువంటిదో మనందరికీ కూడా తెలిసిందే. దొడ్డుప్పు అనేది లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతికరం. దొడ్డుప్పు పాల సముద్రం నుంచి వస్తుంది. దొడ్డుప్పులో లవణం అనేది అధిక స్థానంలో ఉంటుంది. ఈ లవణం అనేది మానవ శరీరానికి అత్యంతగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఒళ్ళు నొప్పులు, దిష్టి దోషాలుంటివి కూడా తొలగిపోతాయి. మనపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం అనేది కలుగుతుంది. అంటే మనపైన కానీ దృష్టి దోషం ఉన్నా, జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు ఉన్నా, శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు ఉన్నా మనం ఏ పని చేయలేము. ఎప్పుడు కూడా బద్ధకంగా ఉంటామే తప్ప ఏదైనా పని చెయ్యాలి, సాధించాలి, సమాజంలో గుర్తింపు పొందాలి, ఉన్నత స్థితికి ఎదగాలన్న ఆలోచన రాదు. తినడం, పడుకోవడం, లేజీగా ఉండడం. ఒకవేళ మనం బలవంతంగా ఏదైనా పని చేసినా అందులో అపజయాలు కలగడం, ఎంత చదివినా ఉద్యోగం రాకపోవడం, ఎంత కష్టపడినా తగిన ఫలితం లేకపోవడం, ఇలా రకరకాలుగా కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి ఆ కష్టాలన్నింటినీ కూడా తొలగించుకొని లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సిరి సంపదలు కలగాలంటే ఆదివారం రోజు ఉప్పు, రాగి చెంబుతో ఈ పరిహారం చేయండి. ఇక ఉప్పును కానీ, అంటే బద్ధకంగా ఉండేవారు కావచ్చు, ఒళ్ళు నొప్పులతో బాధపడేవచ్చు కావచ్చు, లేదంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు కావచ్చు, డబ్బు చేతిలో నిలవట్లేదు అనుకునేవారు కావచ్చు, దిష్టి దోషం అధికంగా తగిలింది అనుకునేవారు కావచ్చు, ఇలా ఆధ్యాత్మిక పరంగా ఎదుర్కొన్న కష్టాలైనా, అనారోగ్య పరంగా ఎదుర్కొన్న కష్టాలైనా దేనినైనా తొలగించే శక్తి, లక్ష్మీ కటాక్షానికి కలిగించే శక్తి, మన మనసును కూడా శుద్ధిపరిచే శక్తి ఒక్క దొడ్డుప్పుకు మాత్రమే ఉంటుంది. దొడ్డుప్పు అంటే చాలా ప్రత్యేకమైన స్థానం అన్నమాట. ఆ దొడ్డుప్పు చాలా ప్రత్యేక స్థానంతో పాటు చాలా శక్తులు ఉంటాయి. ఎప్పుడైనా దొడ్డుప్పుతో చేసే ప్రతి పరిహారానికి కూడా, పూజకి కూడా మంచి ఫలితం వెంటనే వస్తుంది. మన పెద్దలైతే చిన్నపిల్లలు ఏడ్చిన వారికి, దిష్టి తగిలిన వారికి వెంటనే దొడ్డుప్పుతో దిష్టిని తీసి పడేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సంపద అనేది మీ వెంటే ఉంటుంది. అయితే రేపు ఆదివారం రోజు రాగి చెంబు, ఉప్పుతో ఏ పరిహారం చేయాలో, అలానే ఈ పరిహారం రహస్యంగానే ఎందుకు చేయాలనే సందేహం కూడా మీకు కలగవచ్చు కదా. అయితే రాగి చెంబుతో ఈ పరిహారం చేయాలంటే రహస్యంగానే చేయాలి. ఎందుకంటే మనం రహస్యంగా చేయడం వల్ల మనం చేసే పని అనేది రెట్టింపు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మనకి మంచి జరిగాక ఇతరులకు చెప్తే పర్వాలేదు, కానీ మనకి ఏది జరగక ముందు చెప్తే మాత్రం ఎవరైనా సరే, మన దగ్గర వాళ్ళైనా సరే, దూరం వాళ్ళైనా సరే దిష్టి పెడుతూ ఉంటారు. అందువల్ల మన జీవితంలో ఎదగలేము. కనుక మనం ఎప్పుడు కూడా ఈ పరిహారాలు మంచిని కోరి, ముఖ్యంగా దిష్టిని తొలగించుకోవడానికి కానీ, లేదంటే డబ్బును దాచడానికి కానీ, సంపాదించాలన్నా కానీ
లేదంటే మన చేతుల్లో డబ్బు నిలవాలన్నా కానీ, మనకి డబ్బు పెరగాలన్నా కానీ ఖచ్చితంగా ఈ పరిహారాలనేవి రహస్యంగా చేస్తూనే ఉండాలి. అదెలా అంటే ఆదివారం రోజు ఉప్పు రాగి చెంబుతో రహస్యంగా ఈ పరిహారం చేస్తే 24 గంటల్లోనే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలనేవి వస్తాయన్నమాట. అంతేకాదు 24 గంటల్లో మంచి ఫలితాన్ని పొందుతారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. జాతకంలో ఉండే చెడు దోషాలు కూడా తొలగిపోతాయి. గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. గ్రహాల యొక్క చెడు ప్రభావం, మీ చుట్టూ ఉండే చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. ఇక ఈ పరిహారం అనేది రాత్రి సమయంలో నిద్రిస్తాం కదండి, అంటే పడుకుంటాం కదా, రాత్రి సమయంలో మాత్రమే చేయాలన్నమాట. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. ఇక రోజంతా మిమ్మల్ని ఆవహించిన దుష్టశక్తులు కావచ్చు, చెడుగాలి కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఉప్పు వాటన్నిటికీ కూడా లాగేసుకుంటుంది కాబట్టి. ఇక ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా మీరు నిద్రించే సమయంలో కాళ్ళు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే మనకి శాస్త్రపరంగా స్నానం చేయాలి. లేదంటే స్నానం చేసే వీలు లేకపోయినా, ఆ సమయంలో మనం చేయలేకపోయినా సరే కాళ్ళు, చేతులు, ముఖంనైనా సరే శుభ్రంగా కడుక్కోవాలి. అలా కడుక్కున్న తర్వాత మన శరీరంలో ఉండే కొన్ని క్రిములు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. కొన్ని చెడు బ్యాక్టీరియా వంటివి తొలగిపోతాయి. అందువల్ల ఆరోగ్యం అనేది దెబ్బ తగలకుండా ఉంటుందన్నమాట. అంటువ్యాధులు వంటివి రాకుండా ఉంటాయి. లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందని పురాణాలు వివరిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని నోట్లో కొన్ని నీళ్లను పోసి పుక్కిలించి ఊసేయాలి. ఆ తర్వాతనే నిద్రించాలి. అలా నిద్రించే దానికన్నా ముందు ఒక రాగి చెంబును తీసుకోవాలన్నమాట. రాగి చెంబులో నిండుగా దొడ్డుప్పును పోయాలి. అలా దొడ్డుప్పును పోసిన తర్వాత మీరు పడుకునే గదిలో ఏదైనా ఒక మూలను పెట్టండి. ఇలా పెడితే భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. వారి మధ్య ప్రేమానురాగం పెరుగుతుంది. అంతేకాదు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఎవరైనా సరే, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే దొడ్డుప్పును ఎప్పుడు కూడా మీరు పడుకునే మంచం కింద పెట్టాలి. అలా పెట్టడం వల్ల మీ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక రహస్యంగా ఈ యొక్క రాగి చెంబుని మీరు పడుకునే రూమ్లో మంచం కింద కానీ ఏదో ఒక మూలన కానీ పెట్టి ఉంచాలి కదా. అలా పెట్టడం వల్ల మీ యొక్క చుట్టూ కూడా కంటికి కనిపించిన చెడు శక్తి యొక్క వలయంలాగా ఏర్పడుతుంది. చెడు శక్తి అనేది ఆ వలయాన్ని మొత్తం కూడా ఈ ఉప్పు అనేది లాగేసుకుంటుందన్నమాట. అయితే మీరు ఎక్కడెక్కడ తిరిగినా, ఏ దుష్టశక్తి మిమ్మల్ని ఆవహించినా, ఏ చెడు గాలి, ఏ నరదృష్టి మిమ్మల్ని సోకినా సరే, తాకినా సరే, అవన్నిటికీ కూడా ఉప్పు అనేది దాన్ని లాగేసుకుంటుంది. అయితే మీరు పడుకున్నాక మీ ముఖం తేజస్సుతో వెలిగిపోతుంది. నార్మల్గా కొంతమంది ముఖంలో కళ అనేది ఉండదు కదా, అలాంటి వారికి చెడు ప్రభావాలు ఎక్కువగా ఎదురవుతాయి. ముఖంలో తేజస్సు అనేది ఉంటే కనుక మీ యొక్క కష్టాలన్నీ తొలగిపోతాయి. ముఖంలో ఒక బ్రహ్మ తేజస్సు ఏర్పడుతుంది. సూర్యకాంతిలాగా మీ ముఖం అనేది ఏర్పడుతుంది. ఇలా పెట్టుకుని మరుసటి రోజు లేచి మీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటే మీకు ఎంత మార్పు వస్తుందో మీకే తెలుస్తుందన్నమాట. ఆ తేజస్సు, వెలుగు అనేది ఉదయం మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు మరుసటి రోజు ఉదయం. అయితే 24 గంటల్లోనే మీకు ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాగి చెంబు, ఉప్పుతో ఈ యొక్క పరిహారాన్ని చేసుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరికొంతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.